తిరుపతిలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదనే పుకార్లను టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది తిరుపతిలోనని గుర్తు చేశారు. అభ్యర్థి ఎంపికపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే ఎవరూ సహకరించే పరిస్థితి లేదని ప్రజలు కూడా ఒప్పుకోరన్నారు సుగుణమ్మ. స్థానికులకు టికెట్ ఇస్తే తప్పకుండా మహాకూటమి అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు సుగుణమ్మ. జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా రాష్ట్రంలో మనము ఓడించాలనుకుంటున్నామో తిరుపతి నగరానికి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి, అదే విధమైనటువంటి కర్మ బట్టి ఉండాలి. ఈ కర్మను, ఈ శనిని వైదొలిగించుకోవాలంటే తప్పకుండా పోటీ చేయాల్సి వస్తే పోటీ చేస్తాం. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ఈరోజు ఇది మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ. దానికి ఇరువురు కూడా బీజేపీ అండ్ జనసేన కూడా మిత్రపక్షాలు. సో అందరం కలిసే పోవాల్సి ఉంటుంది. దీంట్లో ఎలాంటి తేడా లేదు. ఈ రోజున వాళ్ళు నిర్ణయిస్తే నువ్వే గెలిచే అభ్యర్థివి, నువ్వు ఆ పార్టీలోకి పోయి పని చేస్తావా, గెలుస్తావా అని అంటే ఓకే. ఎందుకంటే మనము ఈ తిరుపతిలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఈ వైకాపా పరిపాలన, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఈ అభినయ్ రెడ్డి పరిపాలనని మనం అంతమొందించడమే మన యొక్క అందరి యొక్క అజెండా. మొట్టమొదటి అజెండా, ప్రధాన అజెండా 1, 2, 3 అదే అజెండా మనకు. కాబట్టి ఆ విధంగా వెళ్ళడానికి కూడా నేనేం తప్పు చేయడం లేదే. నేను తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీనే ఈరోజు మిత్రపక్షాలుగా చేర్చుకున్నటువంటి బీజేపీ జనసేనని పోవడం అనేది అది మనం ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే. ఇట్ ఈస్ ఫ్రెండ్లీ. సో దాంట్లో మనం విభేదించాల్సిన అవసరం ఏముండదు. జనసేన బలోపేతం చేసుకోమనండి, జనసేన నాయకులు తీసుకెళ్ళమనండి, ప్రచారం చేసుకోమనండి, మేమేం కాదనలేదు. ఎందుకంటే ఆయన జనసేన అభ్యర్థిగా వచ్చారు. మా తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఈరోజు కూటమికి పనిచేసి కూటమి గెలుపుకే మేమంతా కూడా పట్టం కట్టుకొని ఉన్నాము. తప్పకుండా